నీ కూతురు మారట్లేదు, నీ కొడుకు మారట్లేదు, పడిపోతున్నాడు నా కొడుకు, పడిపోతున్నాడు నా కూతురు అంటే వాక్యం చెప్పు, వాక్యం నేర్పించు. ప్రార్థన చేయమని చెప్పు. ప్రార్థన చేయకుండా భోజనం పెట్టుకో. కిలో కూడి పెట్టి కిలో బిర్యానీ పెట్టి పొద్దున్న లెగిసి చూస్తే నీ కొడుకు నీ కూతురు నిన్ను వెనక్కి తిరిగి తంతున్నారు. తల్లిదండ్రులు ఈ కాలంలో అనాథాశ్రయంలో పడిపోతున్నారు. మెనీ ఆర్ఫనేజెస్. ఈ మధ్య ఆర్ఫనేజ్లకి బాగా గిరాకీ పెరిగిపోయింది. నా ఇష్టం వచ్చేట్టు చేసుకుంటా, వాడిని పెళ్లి చేసుకుంటా, లేదా ఆమెతో లేచిపోతా. తల్లిదండ్రులను తోసి పక్కన పడి, తల్లిదండ్రులే పాప అనాథాశ్రయంలో ఏడుచుకుంటూ బాధపడుతూ మీకు భోజనం పెట్టి మిమ్మల్ని పోషించి వారు తినక మీకు చదువుకోవడానికి స్కూల్ ఫీజులు కట్టి, కాలేజ్ ఫీజులు కట్టి. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు గౌరవించండి. లవ్ యువర్ పేరెంట్స్. అరవద్దు, గుర్తించుకోవద్దు. ఎందుకు అంటే రేపొద్దున నీ కొడుకు నీ మీద అలాగే అరిస్తే, నీ కూతురు నీ మీద అలాగే అరిస్తే సేమ్ బాధ నీకు అప్పుడు గుర్తొస్తుంది. 1924లో మా అమ్మ నేను ఇలాగే తిట్టాను కదా. ఐఎమ్ టాకింగ్ ట్రూత్. అందుకే సామెతలో ఒక మాట అంటాడు, నీ బాలురకు నడవలసినటువంటి త్రోవని వారికి బోధించు, నేర్పించు.